పరిస్థితుల్లో అయినా రైతులు తమ బాధ్యతని మాత్రం మరువరు. దేశమంతా కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించినా ఈ క్రమంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైనా కూడా పాడి రైతులు లాక్డౌన్ను కాదని తమ పని తాము చేసుకుంటున్నారు. పిల్లలకి పెద్దలకి ఇలా తేడా లేకుండా ప్రతి కుటుంబానికి పాలు పెరుగు లాంటివి అందిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో పాడి రైతుల పరిస్థితి ఎలా ఉంది? పాడి వ్యవసాయంపై కరోనా ప్రభావం ఎలా ఉంది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పాలు మనకు లాక్డౌన్ ఉన్నా బంద్ అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇంట్లో నిత్యావసరమే. పాలు రావాలంటే పాడి రైతులు ఖచ్చితంగా పనిచేయాల్సిందే. మరి ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఆ పాడి రైతుల పరిస్థితి ఎలా ఉంది? లాక్డౌన్ కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాడి రైతుల పరిస్థితిపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ. ప్రపంచమంతా లాక్డౌన్లోకి వెళ్ళింది. పాడి రైతులు లాక్డౌన్ కాదని తమ పని తాము చేసుకుంటున్నారు. పిల్లా పెద్ద తేడా లేకుండా ప్రతి కుటుంబానికి పాలు పెరుగు లాంటివి అందిస్తున్నారు. పాడి వ్యవసాయం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఉదయం 4 గంటలకే ప్రారంభమయ్యే ఈ పని రాత్రి వరకు కొనసాగుతుంది. పాడిని నమ్ముకున్న రైతు ఎప్పటికీ నష్టపోలేదు. ఈ ఆవులు ఇన్ని గేదెలు మెయింటైన్ చేస్తున్నారు కదా, ఏమేమి చేస్తూ ఉంటారు మీరు రెగ్యులర్గా? ఉదయాన్నే 4 గంటలకు రావడం, ఆవులకు కుడిది పెట్టడం, పాలు పితికి గడ్డి వేయడం, కేంద్రానికి పాలు పోయడం. అంటే మీకు ఇప్పుడు ఇది మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా, మీకు గడ్డి కానీ ఇదంతా కానీ ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు? మాకే ఉందండి, పచ్చిగడ్డి ఎకరం దాకా ఉంది. ఓకే. ఎండుగడ్డి పొలం మాదే వాడుకుంటాం. తక్కువ అయితే వేరే దగ్గర నుంచి కొనుక్కొస్తాం. ఈ దాన విషయంలో అంటే దాన కూడా ప్రత్యేకంగా అవసరం ఉంటుంది కదా, ఇతర ప్రాంతాల నుంచి ఏమైనా తెప్పించేటువంటి ప్రయత్నం చేస్తారా మీరు? తెప్పిస్తామండి, వేరే ప్రాంతాల నుంచి తీసుకొస్తాం. తౌడు, పెసర, మక్కపిండి, మిక్స్డ్. అంటే మీకు ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో దాన విషయంలో ఎట్లా రవాణా నేను స్టాక్ వేసుకుంటాను అండి ఎక్కువ శాతం. మన ఇబ్బంది ఇక్కడ కరీంనగర్ నుంచి తెప్పించుకుంటాను తక్కువ అయితే. ఓకే. అంటే ఏమైనా అవసరం అయితే మీకు ఏదైనా పర్మిషన్ తీసుకొని అలౌ చేస్తున్నారు? పర్మిషన్ తీసుకొని అలౌ చేస్తున్నారు. అంటే ఈ పాడి మెయింటైన్ చేయడం అందరూ నిజంగా కూడా చాలా కష్టతరంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీకు ఎట్లా ఉంది మరి? చాలా కష్టం అండి. ఉదయాన్నే 4 గంటలు లేవడం, వర్షం వచ్చినా ఎండ వచ్చినా కంపల్సరీ చేయాల్సిందే, తప్పదు. ఇంట్లో ఉంటే మాత్రం నడిచేది కాదు. ఒక 1 అవర్ లేట్ అయినా అవి ఇబ్బంది పడతాయి, మనల్ని ఇబ్బంది పెడతాయి. అంటే అలాగే వీటి హెల్త్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సమయంలో ఎట్లా అంటే ఇంజెక్షన్స్ కానీ ఏమైనా అవసరం ఉంటాయా? సమ్మర్లో కంపల్సరీ కడగాల్సిందే అండి, రోజుకు 2 సార్లు. డీవార్మింగ్ చేసుకోవడం ఉంటుంది, చేసుకోకపోతే పశువులకు ఇబ్బంది. అంటే ఈ టైంలో మరి మీకు ఎట్లా ఇంజెక్షన్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా? వైద్యులు అందుబాటులో ఉన్నారా? ఉన్నారండి, వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఒకటి సెమ వచ్చి ప్రాబ్లం ఉంది. లాక్డౌన్తో అంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో వ్యవసాయం, పాడి పశువుల పోషణతో రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్ని రంగాల్లో వెనుకబడే అవకాశం ఉన్నప్పటికీ వ్యవసాయం, పశుపోషణ చేసే రైతులు మాత్రం భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకి మూల స్తంభంలా మారనున్నారు. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్తో ఆర్థిక స్తంభన కొనసాగుతూ ఉంటే పాడి రైతులు మాత్రం తమ పని ఆపడం లేదు. ఈ క్లిష్ట సమయంలో మూగజీవులు ఆకలితో ఉండకుండా చూస్తున్నారు. సేమ్ చేంజ్ ఏం లేదు. అంటే మీకు రోజు ఎన్ని గంటలకు లేస్తారు? ఎన్ని లీటర్ల పాలు? మీకు ఎన్ని గేదెలు ఉన్నాయి? ఉదయం 4 గంటలు లేస్తాను. 3 గేదెలు, 9 ఆవులు. డైలీ 60 to 70 లీటర్స్ సప్లై చేస్తాను కరీంనగర్ డైరీ. పాడిని నమ్ముకున్నా, వ్యవసాయాన్ని నమ్ముకున్నా కూడా రైతులు ఎవరు చెడిపోలేని ఏం లేదు. మీకు అంటే ఇప్పుడు చాలామంది లాక్డౌన్లో ఉద్యోగాలు లేక కానీ లేదంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ పరిస్థితి ఎట్లా ఉంది? పాడిని నమ్ముకుంటే మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఇబ్బంది ఏం లేదు, పాడితో ఇబ్బంది ఏం లేదు, వ్యవసాయంతో కూడా ఇబ్బంది ఏం లేదు. ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు కదా, వ్యవసాయము ఇటు పాడి ఈ రెండు కొనసాగిస్తున్నారు, పాత పద్ధతినే కొనసాగుతూ వస్తున్నారు. మీ జీవితం ఎట్లా ఉందండి? వ్యవసాయాన్ని పాడిని నమ్ముకున్నారు. హ్యాపీ, బాగానే ఉంది.
ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఏమేమి ఖర్చులు ఉంటాయి, ఇదంతా పోను మీకు ఎంత మిగులుతుంది, ఎంత లీటర్కి ఎంత అమ్ముతుంటారు? లీటర్కి 25 to 30 మధ్యలో వస్తుంటుంది. ఓకే. ఖర్చు అంటే బాగానే ఉంటుంది, 50% ఖర్చు పోతుంది కంపల్సరీ. ఫీడ్కి, పశుగ్రాసానికి. నాకు ఓవరాల్గా 10 పశువుల మీద ఖర్చు 25,000 దాకా వస్తుంటుందండి మంత్లీ. ఓకే. ఇంకా మిగతాది ఒక 40,000 దాకా బెనిఫిట్ ఉంటుంది. ఒక 10 పశువులు ఉంటాయి, తక్కువ ఉంటే మాత్రం తక్కువనే ఉంటాయి. పాడిని నమ్ముకుంటే ఎట్లాంటి లాభాలు ఉంటాయి? పాడిని నమ్ముకున్నటువంటి యువత కావచ్చు, పాడిని నమ్ముకున్నటువంటి చాలామంది రైతులకు కావచ్చు, ఎట్లాంటి లాభాలు ఉండే అవకాశం ఉంది? మీరు పాడి చేస్తున్నారు కాబట్టి మీ దృష్టిలో ఎట్లా ఉంది? పాడిని నమ్ముకుంటే లాస్ ఏం లేదండి. వ్యవసాయానికి అనుబంధ సంస్థ, ఎరువులు కానీ ఇబ్బంది ఉండదు, పేడ పనిచేస్తుంది ఎరువుకు. ప్లస్ ఇదొకటి వ్యాయామం టైప్ ఉంటుంది. పొద్దున్న లేవగానే పశువుల దగ్గర రావడం, పాలు వెతకడం, పేడ తీయడం, గడ్డి వేసుకోవడం, దినచర్య బాగానే ఉంటుంది. ఇది ఎట్లాంటి సమయమైనా కానీ ఖచ్చితంగా మనకు పాలు కావాలి, అలాగే తినడానికి ఆహారం కావాలి. ఇటు ఆహారాన్ని పెట్టేందుకు రైతులు పనిచేస్తున్నారు, మనకు నిత్యం అవసరమయ్యేటువంటి పాలు పెరుగు ఇచ్చేందుకు పాడి రైతులు పనిచేస్తున్నారు. మనకు ముఖ్యంగా పెద్దలు చెప్పే ఒకటే మాట, వ్యవసాయానికి అనుబంధంగా పాడి అవసరం, పాడిని కూడా నడిపించండి అనే మాట మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు పాడిని నడిపించేందుకు చాలామంది అనాసక్తిగా ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావచ్చు, లేదంటే పట్టణీకరణ తర్వాత పల్లెల్లో నుంచి పట్టణానికి వెళ్ళి పనిచేసుకుంటున్న వాళ్ళు కావచ్చు, చాలామంది 10,000కు 20,000కు పనిచేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో పాడిని నమ్ముకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఉండే, ఊర్లో ఉండే 40,000 నుంచి దాకా సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని రైతులు చెప్తున్నారు. పాడిని నమ్ముకున్న రైతు ఎప్పుడు పచ్చగానే ఉంటాడన్న దానికి ఇదో నిదర్శనం.